హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పానీపూరిని ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను. ఒకసారి చూసేయండి. దానికోసం 3 బంగాళదుంపలు తీసుకుని శుభ్రంగా కడుక్కుని దాన్ని 4 ముక్కలుగా కట్ చేసుకుని ఇలా కుక్కర్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకోవాలి. బంగాళదుంపల్ని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. తర్వాత మిక్సీ జార్ తీసుకుని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని దానిలో సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 గ్లాసెస్ వాటర్ నాకు సరిపోయినాయి, సరిపడా వేసుకున్నాను. తర్వాత కొంచెం చాట్ మసాలా, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇలా మనము వాటర్లో వేసుకొని మెత్తగా పిసుక్కోవాలి. తర్వాత ఆ వాటర్ అనేది మనం వడగట్టుకోవాలి. ఇట్లా తొక్కులుగా ఉంటే పిల్లలు తినరు కాబట్టి మొత్తం వాటర్ అంతా వడగట్టుకుని తర్వాత కొంచెం పైన కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది రెడీ. ఇప్పుడు మనము పానీపూరిలోకి పానీ అనేది రెడీ అయిపోయింది. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బంగాళదుంపలు ఉడికిన తర్వాత వాటిని ఇలా తోలు తీసేసి ఒక గిన్నెలోకి వేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, కారము, పసుపు, గరం మసాలా, కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుని సగం ఉల్లిపాయలు వేసుకోవాలి. సగం ఉల్లిపాయలు మనము పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా స్మాష్ చేసుకోవాలి బంగాళదుంపలు మొత్తం. అంతే, స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది పూరీలోకి. చూసారు కదా, ఇప్పుడు పానీ రెడీ అయిపోయింది, స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీ రెడీ చేసుకుందాము. ఇవి చూసారు కదా, ఇన్స్టెంట్ పానీపూరి చిప్స్ అంటే ఎక్కడైనా దొరుకుతాయి, అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కిరాణా షాపుల్లో కూడా తెచ్చుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పానీపూరి అనేది రెడీ చేసుకోవచ్చు. ఈజీ అవుతుంది. మనము పూరీలు చేసుకోలేం కాబట్టి. చూసారు కదా, ఇలా బాండి పెట్టుకుని పూరీలు అనేవి ఆయిల్ వేసుకుని పూరీ అనేది ఇలా ఫ్రై చేసుకోవాలి. బయట చేసేదానికన్నా ఇంట్లో మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే టేస్ట్ ఉంటుంది. మనం ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. అదే బయట తినాలంటే సాటిస్ఫై అయ్యే వరకు మనం తినలేం కదా. ఇంట్లో చేసుకున్నామంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మాకైతే ఇలానే అలవాటు. మేము బయట తినడం చాలా అంటే చాలా తక్కువ పానీపూరి. మిగతావంటే తింటాం కానీ. చూసారు కదా, పూరీలు రెడీ అయినాయి, స్టఫింగ్ రెడీ అయింది, పానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు తినడమే ఆలస్యము. చూసారు కదా, పానీపూరి అనేది రెడీ అయ్యింది. ఇంకా మన ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. ఇంట్లో అయితే మనం ఇంట్లో ఫ్యామిలీ పరంగా కూర్చుని కూడా తినొచ్చు. చూసారు కదా, మా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టాను. వాళ్ళకి ఎంత హ్యాపీ అంటే కూర్చుని పానీపూరి ఎప్పుడు చేయమని అడుగుతారు, కానీ నేను ఎక్కువగా చేయను. నిన్ను అడిగారని చెప్పేసి ఈరోజు చేశాను. వచ్చేసరికి పానీపూరి చేసి రెడీగా పెట్టేసరికి హ్యాపీగా కూర్చుని అందరం కలిసి తిన్నాము. ఇలా తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.